తెలంగాణ ప్రభుత్వం జీవ వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తుందన్నారు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న. మెక్సికోలో జరుగుతున్న ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ మీట్ లో మంత్రి పాల్గొన్నారు. అమీన్పూర్ ను జీవ వైవిధ్య ప్రాంతంగా గుర్తించామన్నారు మంత్రి. జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ లో బయోడైవర్సిటీ పైలాన్ ఏర్పాటు చేశామని ప్రతినిధులకు తెలియజేశారు మంత్రి. పార్టీస్ COP 11 భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో 2012 సంవత్సరంలో జరుపుకోవడం జరిగింది. అలాగే ఒక అద్భుతమైన పైలాన్ను హైదరాబాద్లో బయోడైవర్సిటీ కాంప్లెక్స్ నందు నిర్మించడం జరిగింది. అందులో జీవ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యత, జీవవరణం మరియు ఎన్నో విషయాలు దానిపైన చిత్రీకరించడం జరిగింది. జీవ వైవిధ్యంను సంరక్షించుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని గర్వంగా చెప్తున్నాను. వాటితో పాటు తెలంగాణకు హరితారం అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాము. జీవ సమృద్ధ విత్తన పరిశ్రమలు మరియు వాటి వాణిజ్యానికి హైదరాబాద్ ఎంతో పేరుగాంచినది. కావున మేము హైదరాబాద్ పట్టణ జీవ వైవిధ్యం యాజమాన్య కమిటీని ఏర్పాటు చేసి బయోడైవర్సిటీ ఇండెక్స్ని కూడా తయారు చేయడం జరిగింది. వలస పక్షులకు స్వర్ణధామంగా పేరొందిన అమీన్పూర్ చెరువును జీవ వైవిధ్య వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. దాని గాలిపటం ఎగురవేయటకు ఉపయోగించే చైనీస్ మాంజాను నిలిపివేయటకు జరిగినది. ఇది పక్షులను సంరక్షించడానికి చేస్తున్న కృషి. మేము కొర్రమీ మెట్ట చేపను రాష్ట్ర చేపగా గుర్తిస్తూ వాటి అభివృద్ధి చేయటకు ఎంతో కృషి చేస్తున్నాము.